నమస్తే. ఈరోజు మనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశమైంది. ఒకసారి మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి అసలు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? అసలుకి ఆయన ఇచ్చే వాక్యాలన్నీ ఆయన మాటలు ఏంటంటే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి ఆయన రక్తపిచాచి. ఆయన ఇట్లాంటి మాటలే మాట్లాడతాడు. ఎందుకు తెలుసా? ఆయన రక్తం అంటాడు, పేగులు మెల్లేసుకుంటా అంటాడు, తొందరలో వదులుతా అంటాడు. రక్తపిచాచే కాబట్టి ఆయన చేసే వ్యాఖ్యలు ఏం కొత్త కాదు. ఎందుకంటే ఆయన ఫేక్ మనిషి, ఆయన మాటలు ఫేకు, ఆయన మొత్తం ఫేకు. ఎందుకంటే ముందు కూడా మా స్టూడెంట్స్కి ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు. ఆ టైంలో బలమూరు వెంకట్ గారు కూడా ఉండే. ఆయన కూడా ఏమన్నాడు, 2 లక్షల జాబులు ఇప్పిస్తాం అనుకుంటా ఎగిరిండి ఎన్ఎస్యూఐలా. అయితే నేను ఆయనకు స్టూడీగా అడుగుతున్నా, ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వచ్చింది అన్న, నీకు ఎమ్మెల్సీ పదవి రాగానే స్టూడెంట్స్ గురించి వదిలేసుకున్నావు, మొత్తం వదిలేసినావు. మొన్న ఏమని చెప్తుండవు, మేము 2 లక్షల లాభాలు ఇవ్వలే అన్నావు. అదే ముందు ఏమన్నాడు, 2 లక్షలు ఇస్తాం, దానికన్నా ఎక్కువ ఇప్పియడానికి ట్రై చేస్తాం, కానీ ఇక్కడ తక్కువ పోవు, 2 లక్షల జాబులు ఇస్తాం, నోటిఫికేషన్లు వదులుతాం అన్నారు. మా కేసీఆర్ గారి హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఇప్పుడు వద్దుకుంటా, మాటలు ఇష్టం వచ్చినట్టు అనుకుంటా, మా స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా ఇప్పుడు ఈ రక్తం ఆ రక్తం అంటున్నావు. రేవంత్ రెడ్డి తీసుకో, కావాలంటే 1000 మంది కాదు 1,00,000 మంది వచ్చి రక్తాలు ఇస్తాము. అశోక్ నగర్లో కానీ దిల్సుఖ్ నగర్లో కానీ నువ్వు ఇట్లానే మాటలు అనేసి వచ్చి కూర్చుంటామన్నావు. రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు అన్నారు. राहुल गांधी को మాట చెప్తున్నారు, राहुल गांधी जी आप जो भी बात बोले आके हम लोग वो करते ये करते बोल के सोनिया अम्मा का इंदिरा राज्यम लाते बोले, क्या लेके आए? ऐसे स्टूडेंट्स के खूना होना बोल रहे हैं आपके सीएम साहब, सब देता हूँ बोल के बोल रहे हैं. और क्या बोल रहे हैं, पेगुल डाल लेते बोल रहे हैं, मगर हमारे स्टूडेंट्स के लिए कुछ नहीं कर रहे हैं. और बलमूर वेंकटना भी ऐसी बोले 2 लाख जॉब देते बोले. निरुद्योगुल का तो छोड़ ही दिया ना, निरुद्योगुल का नहीं दे रहे. परसों मस्मा बोल के एक मुसलमान लड़की जाके रोजे के टाइम पे ठहरे तो वहाँ पे ఐసోలేషన్ బాధా कर लेते, उनको अरेस्ट करे. రోజే में थी बच्ची हो. అట్లా చేసుకుంటా అందరికీ ఇష్టం వచ్చినట్టు మాటలు అనుకుంటా, ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుకుంటా. మా అమ్మాయిలకి ఇంకా స్కూటీలు దొరకలే, డిగ్రీ అమ్మాయిలకు. మా చెల్లె డిగ్రీ, నేను ఎల్ఎల్బి స్టూడెంట్, మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. మన ఇంజనీరింగ్ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. ఎంతోమంది ఆత్మహత్యలకు కూడా పోయినారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి. మా రక్తాలు కావాలంటే రక్తాలు కాదు, అన్ని ఇస్తాము. మీరు మా పిల్లలదే చూస్తలేరు, విద్యార్థులకు చూస్తలేరు, నిరుద్యోగులకు చూస్తలేరు. మీరు ఇంకా రేపు ప్రజలకు ఏం చేస్తారండి? 10 సంవత్సరాలు వస్తా, ఇదే లాస్ట్. ఏది చేసుకోవాలో చేసుకోండి. నెక్స్ట్ 10 కాదు 30 సంవత్సరాల వరకు కాంగ్రెస్ అనేది దొరకదు, కాంగ్రెస్ అనేది రాదు. ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్న ఒక సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను కూడా ఒక మాట అన్నాడు, ఇంటింటి ఆగినా కానీ నేను నోటిఫికేషన్ అయ్యానని చెప్పి కూడా మాట్లాడతాం. అసలు అట్లా అనొచ్చు? అసలుకి ఎట్లా అనొచ్చు అండి? ఎవడైనా సీఎం అన్నాడా? ఒక మాట, ప్రతి ఒక్క డిస్టిక్లా తిట్టుకోని, ప్రతి ఒక్క గ్రామంలో తిట్టుకొని ప్రజలు లేనేలేరు. ఆయన అంత గలీజ్గా తిట్టుకుంటాడు. ఆయన ఆ విమర్శలు అనేది నిరుద్యోగుల పైన చేయడము చాలా సీఎం చేయని మాటలు మాట్లాడుతుండే ఆయన. నేనేందంటున్నా అంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు, పిల్లల మీద చిత్తశుద్ధి లేదు, తెలంగాణ మీద చిత్తశుద్ధి లేదు. ఆయన తెలంగాణ ప్రజలకే గన్నులు తీసుకొని తిరిగిండు. ఎక్కడొచ్చి వాళ్ళు కొడతారు అన్నట్టు గన్నులు తీసుకుంటూ నోటుకు దొరికిన దొంగల మాటలు మాట్లాడుకుంటా ఇష్టం వచ్చిన మాటలు మేము అసలు ఖండిస్తున్నాం. ఆయన అసలు నెక్స్ట్ టైం నుంచి సీఎమే రాడు, 100% ఉండడు. 100% చెప్తున్నాం. మేము గద్ద దింపే వరకు మేము రక్తదానాలు కాదు, ప్రాణదానాలు కూడా ఇవన్నీకి రెడీగా ఉన్నాం బీఆర్ఎస్ నుంచి. ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు మనతో. అన్న చెప్పండి, అసలుకి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? అలాగే ఒక సీఎం హోదాలో ఉండి భారత రాజ్యాంగంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఈరోజు చూసుకుంటే ఇక్కడ మేము ఇంతమంది పబ్లిక్ వచ్చిర్రు దేనికోసం అంటే, ఒక సీఎం హోదాలో ఉండి ఇంత దుర్మార్గ వ్యాఖ్యలు. పబ్లిక్కి నీళ్ళొద్దు అయ్యా అంటే ఈయన నీళ్ళొద్దు శుద్ధస్థితి లేకుండా మాకు రక్తం జల్లి చేస్తామంటాడా? ఇది ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలా? సరే రక్తం జల్లడం పబ్లిక్ మంచి అవుతా అంటే సరే చల్లండి, మాకు రక్తం ఇయనికి సిద్ధంగా ఉన్నాం. మేము పబ్లిక్ అందరం మేము ఇయనికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఇస్తున్నాం, రక్తం ఇస్తున్నాం, ఇంకేమేమన్నా ఇస్తాం. ఈ రక్తం అంతా తీసుకొని మీ ఇంటి దగ్గర ఇప్పుడు ముట్టడిస్తాం. నువ్వు చల్లి ఇప్పటికైనా సరే చిత్రశుద్ధి తెచ్చుకొని అక్కడ పబ్లిక్కి నీళ్ళు వదిలి దీనివల్ల నువ్వు మారుతావని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఒక రకంగా ఎవరు మన అద్దంకి దయాకర్ కూడా మాట్లాడుతున్నాడు అన్న, అవులే అది అని మాట్లాడుతున్నాడు. వాళ్ళకి తెలంగాణ పద చిత్రశుద్ధి లేదు, తెలంగాణ అంటే విలువలు తెలియదు, ఏం తెలియదు. వాళ్ళకి తెలంగాణ గురించి తెలుస్తుండే. మాది పోరాటం నుంచి వచ్చిన పార్టీ, పోరాటాలు రక్తాలు చిందించి వచ్చినాం. ఈ రక్తాలు పబ్లిక్ కోసం, ఈ రక్తాలు ఇన్ని కూడా రెడీ ఉన్నాం. దానికోసం ఈరోజు విద్యార్థిగా సీనన్న గారి ఆదేశం మేరకు ప్రతి ఒక్కరం ఇక్కడికి రక్తం ఇచ్చి మా రాష్ట్రాన్ని తెలిపాలని చూసుకుంటున్నాం. ఇది అన్న నమస్తే, చెప్పండి అన్న అసలుకి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? అసలు మొన్న 3-4 రోజుల కింద షాబాద్ మండలము, చేవెళ్ళ నియోజకవర్గం షాబాద్ మండలంలో దైవాలగూడెం అనే ఒక ఊర్లో వాడు రాజ్ కుమార్ అనే ఒకడు ఉన్నాడు. రాక్షసుడు, కర్కశుడు వాడు. వాని మీద పోక్సో కేసు పెట్టిరనే ఉద్దేశంతో వాడు పగ నింపుకొని రాక్షసుని లెక్క సొంత పిల్లలు, భార్య, పోక్సో కేసు పెట్టినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను 3
ఆరుగురిని హత్య చేసిండు. వాని మనస్తత్వం ఎట్లయితే ఉన్నదో, వాని మెంటాలిటీ ఎట్లయితే ఉన్నదో, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మెంటాలిటీ కూడా గట్టినే ఉన్నది. ఎందుకంటున్నా అంటే, అరే బాబు, కేంద్ర ప్రభుత్వ నివేదికలు ఉన్నాయి, వాతావరణ శాఖ రిపోర్ట్లు ఉన్నాయి, ఎలినో వచ్చింది, కరువు వస్తున్నది, వర్షాలు లేవు, రైతులకు పంటలు ఎండిపోతాయి అనేసి రిపోర్ట్లు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి. కనుక మేడిగడ్డలో కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ అనేకమైనటువంటి నీటి నిల్వ ఉన్నది. వాటిని వృధా చేయకుండా వాటిని రైతాంగానికి విడుదల చేయాలనేసి మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు మేడిగడ్డకు పోతే అడుగడుగున అడ్డంకులు, పోలీసు వాళ్ళను రౌడీలను పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ నీళ్ళు ఇయ్యమన్నాడనే ఉద్దేశంతో కొడక మిమ్మల్ని కోస్తా, మీ రక్తం జల్లుతా అని అంటున్నాడు. రక్తం జల్లుడు ఎందుకురా బాబు, మమ్మల్ని కోసుడు ఎందుకు, మేమే రక్తం ఇస్తాం స్వచ్ఛందంగా అనేసి మేము స్వచ్ఛందంగా మా బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు రక్తం దానం చేస్తూ ఉన్నాం. నీకు రక్తదానమే కావాలంటే మేము లీటర్ల కొలది రక్తదానం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా రక్తం తీసుకో, రైతులకు నీళ్లు విడుదల, ఈ రక్తం ఇచ్చినటువంటి రక్తం సరిపోకపోతే మరిన్ని లీటర్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రక్తం ప్యాకెట్లు తీసుకొని నీకు సెక్రటరేట్లో కలుస్తావా, సెక్రటరేట్లు ఇవ్వాలన్నా ఆడికొస్తాం, జూబ్లీహిల్స్ నివాసానికి రావాలన్నా ఆడిస్తాం. ఏడికి పంపించమంటావు ఈ రక్తం ప్యాకెట్లు? ఇవి తీసుకొని రైతులకు నీళ్ళు ఇవ్వాలి. లేని పక్షంలో మేము రక్తం ఇచ్చిన మా మనస్తత్వమే రక్తపాతానికి కూడా మేము సిద్ధంగా ఉంటామనేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.